ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో, ఒక సుదీర్ఘమైన 25 సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను. పార్టీ పెట్టాను, దాని పేరు జనసేన. మీ సేన సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. मैं पवन कल्याण का अभिनंदन करता हूं. अपने राजनीतिक स्वार्थ के लिए नहीं, सीमांध्र के नौजवानों के भविष्य के लिए अपनी ताकत चौकी है. దేశంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా ముందుకు సహకరించినటువంటి మిత్రులు పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా అభినందనలు. ఉయ్యాల నరసింహారెడ్డి అనేసి చెప్తున్నాం, జనసేన పార్టీ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండవు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. తీసుకోండి నా మాట. కొండారెడ్డి గురించి చెప్తున్నాను. యుద్ధానికి సంసిద్ధంలో ఉండి వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదు. అధికారంలోకి తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. వ్యూహం నాకు వదిలేసేయండి. ఓటుని వేస్ట్ కానివ్వం. మేరే సాత్ పవన్ హై, లేకిన్ मैदान में आंधी है. జగన్ గుర్తు పెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆ రోజు చెప్తారు, ధైర్యం ఉంది లోకేష్, వీఆర్ ఆల్ విత్ యూ. ఎస్, ఇవి నినాదాలు కాదు, పార్టీ విధానాలు, ప్రజలకు చేసిన ప్రమాణాలు. ఆవేశం కాదు, నాయకుడి అడుగుజాడలు. త్యాగం, పోరాటం, సంక్షోభం, సవాళ్లు, విమర్శలు, విజయాలు. భారతదేశంలోనే సరికొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టిన చరిత్ర. ప్రాంతీయ పార్టీగా జనసేన 12 ఏళ్ల ప్రజా ప్రస్థానం, ప్రజా పుష్కరం. బలమైన శక్తులు ముఖాముఖి ఢీకొంటున్న తరుణంలో మూడో పార్టీకి చోటుందా? నిలబడుతుందా? నిలదొక్కుంటుందా? మఖలో పుట్టి పుబ్బలో మాయమైపోతుందా? వంటి అనేక సందేహాలను, అనుమానాలను పటాపంచలు చేస్తూ రీజనల్ ఫేస్, నేషనల్ ప్రామినెన్స్తో జనసేన ఇప్పుడొక అద్వితీయ ప్రాంతీయ శక్తిగా రూపుదాల్చింది. పైకి చూస్తే పవన్ ఆవేశం కనిపిస్తుంది. అది అభిమానులను, అశేష ప్రజానీకాన్ని కదిలించడానికి ప్రయోగించే భావోద్వేగం మాత్రమే. లోతుగా పరికించి చూస్తే ఒక పరిణత రాజకీయ నాయకత్వం వేసే ఎత్తుగడలు, వ్యూహం తొంగిచూస్తాయి. సినీ జీవితంలోని తళుకు బెళుకులు, అడుగులకు మడుగులొత్తే సౌకర్యాలు, రాజలాంఛనాలను కాదనుకుంటూ కటిక నేలపై మట్టి వాసనల మధ్య అడుగుల సవ్వడిగా మొదలైన జనసేన ప్రస్థానం తొలి దశకంలో అడుగడుగున సవాళ్లతోనే సావాసం చేసింది. సంక్షోభాలను తట్టుకుంటూ రాటుదేలింది. మొత్తం పార్టీ నడక ఇంతవరకు 5 దశలుగా కనిపిస్తుంది. పార్టీ వ్యవస్థాపన తరువాత కూడా పోటీకే దిగకుండా రాష్ట్ర ప్రయోజనాలు,
దేశ ప్రయోజనాల కోసం నిస్వార్థంగా మంచి జరుగుతుంది అని భావించిన పార్టీలకు మద్దతుగా నిలవడం తొలి దశ. మద్దతునిచ్చిన పార్టీనైనా ప్రశ్నించడానికి వెనుకాడనని నిరూపిస్తూ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీ ఎంపీని పార్లమెంటులో చితగ్గొడితే మీకు పౌరుషం వచ్చిందో లేదో నాకు తెలియదు, చీ కొడితే మీకు పౌరుషం వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ సాటి తెలుగువాడిగా నాకు కడుపు మండింది. కేంద్రంలో బీజేపీని నిలదీస్తూ పోరాడుతూ వామపక్షాలతో చేతులు కలిపిన మలిదశ. రాష్ట్రం గాఢాంధకారంలో కూరుకుపోతోంది, భవిష్యత్తుపై చీకట్లు అలుముకుంటున్నాయి అంటూ వైసీపీ ప్రభుత్వంతో ఒంటరి పోరాటానికి సైతం వెనుదీయని మూడో దశ. విశాల ప్రయోజనం కోసం విభేదాలను పక్కన పెట్టి కలిసి నడిస్తేనే రాష్ట్రానికి కష్టాలు తీరుతాయంటూ బీజేపీ టీడీపీలతో చేతులు కలిపి కూటమి కట్టిన 4వ దశ. ప్రభుత్వంలో తనకిష్టమైన శాఖలను స్వీకరించి ప్రజా పాలనలో అభివృద్ధి అంశంలో తనదైన మార్క్ వేసేలా, అదే సమయంలో రాష్ట్ర స్థాయిలో పార్టీని విస్తరించేలా వ్యూహాత్మక పథంలో సాగుతోన్న 5వ దశ ప్రస్తుత పయనము కనిపిస్తాయి. త్యాగం రాజకీయానికి పునాది. వ్యక్తిగత జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసే చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఆ రాజకీయం సార్థకమవుతుంది. స్వాతంత్రోద్యమ కాలం నాటి రాజకీయాలను నేటికీ గొప్పగా చెప్పుకోవడానికి కారణం ఆ రోజున నాయకుల్లో పదవీకాంక్ష తక్కువగా ఉండడమే. అధికారం కోసం పోటీ వెంపర్లాట కనిపించేది కాదు. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ నిర్బంధానికి సైతం వెనుకాడక స్వేచ్ఛ కోసం వారు పోరాడారు. ఆ స్ఫూర్తితోనే మొదలయ్యింది జనసేన ప్రస్థానం. 2014 మార్చి 14వ తేదీన హైదరాబాదులో పార్టీని లాంఛనంగా ప్రారంభించి ఆనాటి దేశ పరిస్థితులను ప్రజలకు వివరించారు పవన్ కళ్యాణ్. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు ప్రకటించారు. తానెందుకు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందో తెలుపుతూ ప్రజలను కదలి రావాలని పిలుపునిచ్చారు. చాలా లక్ష్యంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను, పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జాతీయ స్థాయిలో అవినీతి, రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ దుస్థితి, వీటికి తీవ్రంగా కలత చెందిన పవన్ ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. తొలి ఎన్నికల్లో పోటీలో లేకుండా జాతీయంగా బీజేపీకి, నవ్యాంధ్రకి అనుభవం కల నాయకుడు అవసరమని తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారు. ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి బహిరంగ సభల్లో ప్రచారం చేశారు. मैं पवन कल्याण का अभिनंदन करता हूं, अपने राजनीतिक स्वार्थ के लिए नहीं, सीमांध्र के नौजवानों के भविष्य के लिए अपनी ताकत चौकी है. దేశంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా ముందుకొచ్చి సహకరించినటువంటి మిత్రులు పవన్ కళ్యాణ్ గారికి స్ఫూర్తిగా అభినందనలు. ప్రజారాజ్యం అనుభవాలతో కొత్త పార్టీకి పవన్ నాంది పలికినప్పుడు అనేక అనుమానాలున్నాయి. మెగాస్టార్ లాంటి వాడే తట్టుకోలేకపోయాడు పవన్ నిలబడతాడా అని. దానికి తన ప్రసంగాలతోనే సమాధానం చెప్పాడు పవన్. 25 ఏళ్ల రాజకీయానికి సిద్ధమయ్యే వచ్చానని. ఆ తెగువే కష్టనష్టాలు ఎదుర్కోవడానికి వెనుదిరగని పోరాటానికి ప్రేరకంగా నిలిచింది. పార్టీ ప్రారంభించిన 2వ ఏడాది నుంచే జనసేన అసలు సిసలు రాజకీయ పోరాటం మొదలయ్యింది. మద్దతిచ్చిన పార్టీలు తాననుకున్న దిశలో సాగడం లేదని గ్రహించి స్వతంత్ర వైఖరిని తీసుకోవడం ప్రారంభించారు పవన్. ప్రశ్నించడానికే తాను రాజకీయాల్లోకొచ్చానన్న తన మాటను నిలబెట్టుకోవడానికి రంగంలోకి దిగారు. తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని భూసేకరణలో రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు అంటూ ఆ ప్రాంతాల్లో పర్యటించారు. తానున్నానని భరోసానిచ్చారు. నేల మీద కూర్చుని వారి సమస్యలు ఆలకించాడు. అవినీతిపై సమరం, ప్రజా సమస్యలపై పోరాటం, యువత రాజకీయ ప్రవేశం, సామాజిక న్యాయం, దేశభక్తి ప్రధాన ఎజెండాగా రూపుదిద్దుకున్న జనసేన సిద్ధాంతంతో 2016 నాటికి క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధమయ్యారు పవన్.
నవ్యాంధ్రకు అన్యాయం జరుగుతుండడంపై గళమెత్తారు. కేంద్రం న్యాయం చెయ్యడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న రీతిలో పనిచేయడం లేదు అంటూ ధ్వజమెత్తారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేసి చెప్తున్నాం, జనసేన పార్టీ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండవు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. తీసుకోండి నా మాట, కొండారెడ్డి బురుజు నుంచి చెప్తున్నాను. విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీయడం, తెలుగుదేశం ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడంతో పాటుగా తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారీ బహిరంగ సభలకు శ్రీకారం చుట్టాడు పవన్. తిరుపతి సభతో మొదలయ్యింది స్వతంత్ర గర్జన. పార్టీ పూర్తిగా తన అభిమానుల మీదే ఆధారపడకుండా రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారికి వేదిక కావాలి అంటూ గ్రామస్థాయి కార్యకలాపాలను 2017లో మొదలుపెట్టారు. జిల్లా పర్యటనలు, రైతు సమస్యలు, ఉద్యోగాల కొరతపై విమర్శలు సంధించారు. యువతను పార్టీలోకి ఆహ్వానిస్తూ పిలుపునిచ్చారు. అదే సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాలో పెను సమస్యగా మారిన ఉద్దానం కిడ్నీ బాధితుల తరఫున పోరాటం మొదలుపెట్టారు. 2 ఏళ్ల పాటు ఈ సమస్యపై తన దృష్టిని కేంద్రీకరించి ప్రభుత్వంలో కదలిక తీసుకొచ్చారు. విదేశాల నుంచి నిపుణులను తమ సొంత ఖర్చుతో రాష్ట్రానికి రప్పించి అధ్యయనం చేయించారు. ప్రజా పోరాట యాత్రకు జనసేనాని 2018లో శంఖారావం పూరించారు. జనసేన ఇండిపెండెంట్గా బరిలోకి దిగబోతోంది అన్న సంకేతాలు దీంతో స్పష్టమయ్యాయి. ఒకవైపు తెలుగుదేశం, మరొక వైపు వైసీపీ వంటి శక్తులు అధికారం కోసం పోరాడుతున్నాయి. ఇంకోవైపు కేంద్రంలో ఉన్న బీజేపీ ద్వారా రాష్ట్రానికి న్యాయం జరగడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ కూటమి వైపు అడుగులు వేశారు. సిద్ధాంత బలంతో ఉండే వామపక్షాలకు స్నేహహస్తం అందించారు. తన అజెండాకు అండగా నిలవమని అభ్యర్థించారు. సమాజంలో వెనుకబడ్డ దళిత వర్గాలకు ప్రతీక అయిన బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిని కలిశారు. రాష్ట్ర రాజకీయాల దిశ మార్చేందుకు విశాలమైన కూటమి కట్టేందుకు ఆమెను ఒప్పించారు. జనసేనతో కూడిన వామపక్ష బహుజన కూటమి రూపుదాల్చింది. 2019 ఎన్నికల్లో పవన్ ప్రధాన కేంద్రంగా ఈ తృతీయ ప్రత్యామ్నాయ శక్తి బరిలోకి దిగింది. రాజకీయాలు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటాయి. అంతంత మాత్రం బలంతో ఉన్న లెఫ్ట్ పార్టీలు, రాష్ట్రానికి పెద్దగా పరిచయం లేని బహుజన సమాజ్ పార్టీలతో తన కలయిక ఆశించిన ఫలితాలివ్వలేదన్న విషయాన్ని పవన్ గ్రహించడానికి ఈ ఎన్నికలు ఉపయోగపడ్డాయి. ఐడియలిస్టిక్ స్టాండ్కి ప్రాక్టికల్ పాలిటిక్స్కి మధ్య ఉన్న వ్యత్యాసం జనసేనకు చేదు ఫలితం మిగిల్చింది. 2 చోట్ల తానే స్వయంగా ఓడిపోయినా, జనసేన ఒక్క సీటుకే పరిమితమైన పవన్ డీలా పడిపోలేదు. తానొచ్చింది పవర్ కోసం కాదు అన్న తన మాటనే బాటగా పడిలేచిన కెరటంలా రాజకీయ వ్యూహాలను పునర్నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు. గెలుపోటములు రాజకీయాల్లో సహజం. నిరంతరం ప్రజల్లో పనిచేయడమే దానికి ప్రత్యామ్నాయం. అందుకే ప్రభుత్వంలోకొస్తే తానమలు చేస్తానన్న హామీలను వ్యక్తిగతంగా ఒక పార్టీగా అమలు చేసే ప్రయత్నాలను ప్రారంభించారు పవన్. కోవిడ్ సందర్భంగా జనసేన శ్రేణులను రంగంలోకి దింపారు. ఆహార సరఫరా, మందుల పంపిణీ వంటి వాటిలో తమ వంతు పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో గిట్టుబాటు కాక ఆత్మహత్యలకు పాల్పడుతోన్న రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థికంగా చేయూతనందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైసీపీ సర్కారును నిలదీసి ప్రశ్నించారు. బలమైన జాతీయ పార్టీ అయిన బీజేపీతో సన్నిహిత సంబంధాలను నెలకొల్పుకున్నారు. ఏకపక్ష నియంతృత్వ ధోరణితో సాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై ఎప్పటికప్పుడు ఉద్యమ సన్నాహాలు చేస్తూ బీజేపీని కలుపుకొనిపోయే ప్రయత్నాలు ప్రారంభించారు. 2020వ సంవత్సరం జనసేన బీజేపీ బంధానికి బలమైన దారులు వేసింది. జాతీయ స్థాయిలో పవన్ పలుకుబడి పెరిగింది. అసెంబ్లీకి నెగ్గిన ఒక్క అభ్యర్థి వైసీపీలోకి వెళ్లిపోయినా జన సైనికుల అండతో బీజేపీ మైత్రితో కొత్త ప్రత్యామ్నాయంపై ఆశలు రగిలించారు పవన్. मेरे साथ पवन है, लेकिन मैदान में आंधी है. పార్టీని ప్రజాక్షేత్రంలో పంచాయతీల స్థాయి వరకు పరీక్షకు నిలిపిన సంవత్సరం 2021. కొత్త నాయకులకు స్వాగతం పలికారు పవన్. అధికారం అండతో వైసీపీ, సుదీర్ఘ రాజకీయ చరిత్రతో తెలుగుదేశం బాహాబాహీగా తలపడుతోన్న స్థానిక ఎన్నికల సంగ్రామానికి దిగింది జనసేన.
ప్రభుత్వం ప్రజలకు బాధ్యత వహించాలనే డిమాండ్తో ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. ఎంత శాతం విజయాలన్నది కొలమానం కాదు, ఎంత ప్రభావం పారదర్శకత చూపగలమన్నదే గీటురాయి అంటూ పవన్ జిల్లాల్లో పర్యటించారు. స్థానిక ప్రభుత్వాలు అంటూ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ్ పదే పదే చెప్పే లోకల్ బాడీస్లో తనదైన ముద్ర వేసేందుకు ఇదొక గొప్ప అవకాశంగా భావించారు పవన్. కొత్త రాజకీయం రావాలంటూ తొలి నుంచి ఆశించి కొంత భంగపాటుకు గురైన జయప్రకాష్ నారాయణ వంటి మేధావులు జనసేన ప్రస్థానాన్ని ఒక మార్పుకి సంకేతంగా భావించారు. ఇదే సంవత్సరం తిరుపతి లోక్సభకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి జనసేనాని మద్దతు ప్రకటించారు. జాతీయ పార్టీతో బంధాన్ని దృఢపరుచుకున్నారు. వైసీపీ ప్రభుత్వం పైన, ప్రభుత్వంలో మంత్రులు వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేయడం పైన పవన్ సీరియస్గా దృష్టి సారించారు. 2022లో జగన్ ప్రభుత్వంపై ఆల్అవుట్ వార్ డిక్లేర్ చేశారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు తీవ్ర పదజాలంతో పొలిటికల్ మ్యాచ్కి సీరియస్నెస్ తీసుకొచ్చారు. ఈ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు తీసుకొట్టాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా, దవడ వాచిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాలగొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నాను కొడకల్లారా, రండి అందరూ. సినిమా చూపించాలని నిర్ణయించుకున్నారు. పవన్ సాఫ్ట్ స్పోకెన్ పాలిటిక్స్ పై కొంత అసంతృప్తిలో ఉన్న అభిమానుల్లో జోష్ నింపారు. 2024 ఎన్నికలకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ప్రభావాన్ని విస్తరించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. వారాహి యాత్రతో ప్రజా సమస్యలపై ప్రజల్లోనే అధ్యయనం ప్రారంభించారు. అత్యంత నాటకీయ శైలిలో పాలిటిక్స్ కి సినిమాటిక్ రంగులద్దిన వారాహి యాత్ర సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఒక వేవ్ క్రియేట్ చేసింది. వారాహి అంటే ఏమిటి, అసలు ఆ పేరు ఎందుకు పవన్ ఎంచుకున్నారు అనేంతవరకు చర్చలు మొదలయ్యాయి. సోషల్ మీడియా మాత్రమే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం వారాహి వారాహి అంటూ డిబేట్లు, చర్చా వేదికలు నిర్వహించింది. దీంతో ఆంధ్ర రాజకీయ రంగాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేయగలిగారు పవన్. జనసేన ప్రస్థానంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే టర్నింగ్ పాయింట్ 2023. భారీ బహిరంగ సభలతో తన సత్తా చాటుతూ కాకినాడ, రాజమండ్రి, విశాఖ, విజయవాడ వంటి నగరాలను చుట్టివచ్చారు పవన్. అత్యధిక జనాదరణ కలిగిన అభిమాన నాయకుడు కావడంతో స్వచ్ఛందంగా లక్షలాది మంది ప్రజలు ఆ సభలకు హాజరయ్యారు. పవర్ పాలిటిక్స్ లో ఇదొక కొత్త శకం. ఏదేని పార్టీ మీడియం రేంజ్ మీటింగ్ పెట్టాలంటేనే కోట్ల రూపాయల ఖర్చు, జనం తరలింపుకే డబ్బుల పంపిణీ వంటి సాగుతోన్న కాలంలో స్వచ్ఛంద రాజకీయ సైనిక శక్తిగా సాగిన ఈ సమావేశాలు ప్రధాన పార్టీల్లో గుబులు పుట్టించాయి. ప్రత్యేకించి ఆనాటి వైసీపీ సర్కార్కి వాస్తవ రాజకీయ పరిస్థితులను, ఫీల్డ్ లెవెల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను కళ్లకు కట్టినట్లు చూపించాయి. పవన్ దూకుడిని కట్టడి చేయడానికి, పవన్ పర్యటనలపై ఆంక్షలు పెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించింది జగన్ సర్కార్. విశాఖ పర్యటనకు వెళ్లిన పవన్ని హోటల్ గది నుంచి బయటకు రాకుండా దాదాపు నిర్బంధించింది. ప్రభుత్వంలో మంత్రులు, వైసీపీ సోషల్ మీడియా క్యాడర్ కలిసికట్టుగా మూకుమ్మడి దాడి ప్రారంభించారు. తనపై విసిరే రాళ్లను ఆయుధాలుగా మలుచుకుంటూ అదే స్థాయిలో విరుచుకుపడ్డం మొదలుపెట్టారు పవన్. ఇదే సమయంలో వైసీపీని గద్దెదింపకపోతే ప్రజాస్వామ్యానికే ఇబ్బందికరమని గ్రహించారు. ఒంటరిగా పోటీకి సిద్ధమే, కాని ఓట్ల చీలికతో తేడా వస్తే రాష్ట్రం నష్టపోవడమే కాకుండా డెమోక్రసీ అన్న పదానికి అర్థముండదని
తనంత తానుగా ఒక నిర్ణయం తీసుకున్నారు. పొత్తు వంటి ప్రకటనలేవీ లేకపోయినా రాష్ట్రంలో ఓట్ల చీలికను నివారిస్తానని పార్టీ సమావేశాల్లో బహిరంగ సభల్లో ప్రకటించారు. ఇది జగన్ సర్కారికి తొట్టతొలి వార్నింగ్ బెల్, డేంజర్ సిగ్నల్. అప్పటికింకా టీడీపీ బీజేపీ ఎడముఖం పెడముఖంగానే ఉన్నాయి. జనసేన మాత్రం బీజేపీతో పొత్తులో ఉంది. అయినా రాష్ట్ర వాస్తవిక పరిస్థితులపై అవగాహనతో తానే చొరవ తీసుకున్నారు పవన్. చంద్రబాబు నాయుడి అరెస్ట్ జగన్ తీసుకున్న తీవ్రమైన రాజకీయ తప్పిదాల్లో ఒకటి. సమయం సందర్భం కోసం చూస్తున్న పవన్ వ్యూహాత్మకంగా స్పందించారు. పవన్ ఏదో ఆవేశపరుడు అని అంతా అనుకుంటారు, కానీ తానెంత రాజకీయ మేధావో ప్రపంచానికి తేటతెల్లం చేసిన సందర్భమది. సాక్షాత్తు తమ అధినేత జైల్లో ఉండడంతో తెలుగుదేశం పార్టీ నిశ్చేతనమై డీమోరలైజ్ అయున్న ఘట్టంలో తానున్నాను అంటూ ముందుకు వచ్చారు పవన్. చంద్రబాబుతో ములాఖత్లో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే, అందుకు తెలుగుదేశంతో కలిసి నడుస్తామంటూ పొత్తుకు అధికారికంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఆవరణలో ప్రకటించారు. అప్పటికే జగన్ నిర్బంధ విధానాలతో అలసిపోయిన టీడీపీకి కొత్త ఊపిరి పోశారు. నేను 2020లో ఒకటే చెప్పాను, ఈ పాలన వీళ్ళ పీడను భరించలేక వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని చెప్పాను. ఆ చీలనివ్వను అన్న దానికి మళ్ళీ ఇంకో 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాం కలగన్న వ్యక్తి చాలా బాధ్యతగా నిజంగా కనుక నిర్వర్తించుంటే అసలు నాకు ఈ రోజున బాలకృష్ణ గారి మధ్యలో లోకేష్ గారి మధ్యలో నాకు నుంచోవలసిన అవసరమే సందర్భం వచ్చింది. మేము వ్యక్తిగతంగా కలిసేవాళ్ళం, అది వేరే విషయం. ఈరోజు భేటీ, ఈ ములాఖత్ ఒక ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైంది. నేను ఇంతకాలం నేను చెప్తా ఉన్నాను, తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తుందా లేదా అనేది నేను ఆలోచిస్తూనే ఉన్నాను ఇంతకాలం. నేను ఎన్డీఏలో ఉన్నాను. నేను కోరుకుంటుంది కూడా 2014లో ఈ వైసీపీ అరాచక పాలన నుంచి బయటపడాలంటే ఎన్డీఏగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్ళాలని నా కోరిక. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు, మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. గేమ్ చేంజింగ్ డెసిషన్ అది. బీజేపీ ఏమంటుందో తెలియదు, కానీ రాష్ట్రం విషయానికొస్తే తాను ఇండిపెండెంట్గానే నిర్ణయాలు తీసుకోగలను అని కమలం నాయకత్వానికి కూడా అర్థమయ్యేలా సాహసించారు పవన్. తెలుగుదేశంతో పొత్తు ప్రకటించినంత మాత్రాన నల్లేరుపై బండి నడకలా సాగిపోలేదు జనసేన ప్రస్థానం. బీజేపీ నుంచి అనేక రకాల అభ్యంతరాలు, టికెట్ల విషయంలో పార్టీ క్యాడర్ నుంచి అసంతృప్తి, అందరినీ ఒప్పించాల్సిన బాధ్యత తానే తీసుకున్నారు. కేవలం 1 సీటు గెలిచినప్పుడే సర్కారుకు నిద్ర పట్టకుండా చేస్తే 20 పైచిలుకు సీట్లతో భారతదేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తానని క్యాడర్లో విశ్వాసం నింపారు. ఇంకోవైపు చంద్రబాబు నాయుడి అస్థిర రాజకీయ నిర్ణయాలతో బీజేపీ ఆయనపై విశ్వాసం కోల్పోయింది. టీడీపీతో కలిసి నడవడానికి బీజేపీ నాయకత్వం సిద్ధంగా లేదు. ఆ బాధ్యతను కూడా తానే తీసుకున్నారు పవన్ కళ్యాణ్. కేంద్ర నాయకత్వంతో చర్చలు జరిపారు. నీకెందుకు పొత్తు అన్న బీజేపీ అగ్రనాయకులను రాష్ట్రం కోసం సార్ అంటూ ఒప్పించారు. 1 సీటు కూడా తీసుకోకుండా 2014లో స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించిన పవన్ చిత్తశుద్ధి ఏమిటో తెలిసిన బీజేపీ చివరికి అంగీకరించింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రయత్నంలో తనను తాను తగ్గించుకోవడం ద్వారా పవన్ రాజకీయ కూటమిని గెలుపు దిశలో తొలి అడుగులు వేయించారు. కూటమి కలసికట్టుగా నడిచేందుకు తనకొచ్చిన సీట్లను కూడా కొన్నింటిని త్యాగం చేశారు జనసేనాని పవన్. తన సోదరుడు నాగబాబు పోటీ చేస్తారని భావించిన అనకాపల్లి వంటి స్థానాలను పొత్తులో భాగంగా బీజేపీకి ఇప్పించి కూటమి చీలిపోకుండా, అసంతృప్తి రగలకుండా జాగ్రత్త వహించారు. ఓట్ల చీలిక లేకుండా చూస్తాను అంటూ వైసీపీని సవాల్ చేసిన పవన్ సీట్ల చీలిక కూడా ఏర్పడకుండా తనను తాను తగ్గించుకున్నారు. అప్పుడే హెచ్చింపబడ్డారు. ద రియల్ గేమ్ చేంజర్ గా మారారు. 2024లో ఎన్డీఏ కూటమి విజయం రాష్ట్ర రాజకీయాల్లో ఒక నూతన శకం, జనసేన ప్రస్థానంలోనూ ఒక అద్భుతం. తానే చెప్పినట్లు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు, జనసేన వైపు తొంగి చూసింది. పోటీ చేసిన ప్రతి సీటులోనూ గెలిచి రికార్డు సృష్టించింది జనసేన. పవన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్.
ప్రధాని మాటల్లో రాజకీయ తుఫానుగా ప్రభంజనం సృష్టించాడు. 25 సంవత్సరాలు రాజకీయం చేస్తానని, గెలుపోటములు కాదు తనకు ప్రమాణం, ప్రజాసేవ, పోరాటం, ప్రశ్నించడం తన తత్వమని చెప్పిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేశారు. చిన్న పార్టీ అయినా ప్రజా జీవితంలోనూ రాష్ట్ర ప్రగతిలోనూ భవిష్యత్ తరాలపైన ప్రభావం చూపగల కీలక శాఖలను స్వీకరించారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతిక రంగాలకు మంత్రివర్గం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు పవన్. ఆంధ్రప్రదేశ్లో 70% పైచిలుకు గ్రామీణ ప్రాంతాలు. పల్లెలు బాగుపడితే ప్రజలు సుఖపడతారు, రాష్ట్రం ముందుకెళ్లుతుంది అన్న ఆశయంతోనే ఆ శాఖను ఇష్టపడి ఎంచుకున్నారు. మౌలిక వసతుల కల్పన, పంచాయతీల్లో వసతుల మెరుగుదల, కేంద్రం నుంచి నిధులు తెప్పించి కొత్త పథకాల అమలు ద్వారా గ్రామీణ ముఖచిత్రం మారడానికి నిరంతర కృషి ప్రారంభించారు. మరొకవైపు తనకు అత్యంత ఇష్టమైన పర్యావరణ, అటవీ శాఖలకు సంబంధించి వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. అటవీ సంరక్షణను ఒక బాధ్యతగా ప్రచారం చేయడానికి పూనుకున్నారు. కర్ణాటక వంటి రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ అటవీ ఏనుగులకు సంబంధించి సైతం ఒప్పందాలను కుదుర్చుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మాత్రమే కాదు, దేశ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసేందుకు మిత్రపక్షమైన బీజేపీ తరపున ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. పార్టీని రాజకీయంగా విస్తరించడం, ప్రభుత్వ పరంగా పాలనను చక్కదిద్దుకోవడం వంటి బాధ్యతలతో సవ్యసాచిగా ముందుకెళుతున్నారు పవన్. నాయకుడి అడుగులు, ఆశయాలు, ఆలోచనలే సంకల్పంగా మొదలైన జనసేన ప్రస్థానం ఈ 12 ఏళ్లలో అడుగడుగునా సవాళ్లను, అనూహ్యమైన సంక్షోభాలను, ఎడతెగని పోరాటాలను, ఘోర పరాజయాలను, అప్రతిహత విజయాలను చవిచూస్తూ తనను తాను ఆత్మపరిశీలన చేసుకుంటూ నిలదొక్కుంది. పార్టీ లక్ష్యం, సంకల్పం, సిద్ధాంతం, జాతీయ దృక్పథంతో రాష్ట్ర ప్రయోజనాలు అన్న పవన్ ఆచరణే శిరోధార్యంగా, తాను తొలుత భారతీయుణ్ణి అన్న మాటలే ప్రమాణంగా నేషనల్ పాలిటిక్స్ లో న్యూ రోల్ కోసం ఎదురు చూస్తోంది.